అంతముల వరకు సొత్తుగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడంటే నరుడు కాడు, ఆయన దేవుడు. భూమిని ఆకాశం సృష్టించిన వాడు, నరును సృష్టించిన వాడు, నరులో ఆయన ఆత్మ పెట్టిన వాడు, ఈ లోకాన్ని పోషిస్తూ ఆదరిస్తూ ఆదుకున్న దేవుడు నరులను కూడా. అలాంటి దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు, నీవు నన్ను అడుగు. చాలా మంది లోకంలో రకరకాల కోరికలు ఉంటే అడుగుతూ ఉంటారు. అయితే దేవుడు దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు కనుక వాళ్ళ హృదయ వాంఛలు తీరుస్తూ ఉంటారు. అయితే భక్తుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా నీవు నన్ను అడిగితే, దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను అడుగు, జనములను నీకు సొత్తుగాను భూమిని దిగంతముల వరకు మరి స్వాస్థ్యంగా దేవుడు ఇస్తానంటున్నాడు. ఆయన ఇస్తానంటున్నాడంటే ఆయన మాట తప్పని దేవుడు. నిజంగా చూసినట్లయితే బైబిల్లో మరి ఆదికాండం 12వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 12వ అధ్యాయంలో దేవుడు జీవము లేని వాటిని ఆరాధన చేస్తూ నామకార్థంగా జీవిస్తూ ఉన్న దినాలలో తన బంధువులతో కలిసి సహవాసం చేస్తున్నాడు. అలాంటి వ్యర్థమైన ఆరాధనలో ఉన్న అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాము అనుకుంటున్నాడు, ఈ భూలోకంలో మరి వీటిని తయారు చేసి వీటిని అమ్ముకొని నా కడుపు నింపుకొని ఈ రీతిగా ధనవంతుడు అవ్వాలనుకున్నాడు. అయితే దేవుడు ఒక దినాన అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే 12వ అధ్యాయంలో చూసినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునికి వెళ్ళు. ఎవరి దేశానికి వెళ్ళాలమ్మా? ఆయన చూపించే దేశానికి వెళ్ళమంటున్నాడు అబ్రాహాము. ఏంటి ప్రభు, ఇక్కడ నా వాళ్ళు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి ఈ స్థితిలో ఉన్న నన్ను లెగమంటున్నావు ఏంటి ప్రభు అంటే, దేవునికి ఆయాసకరమైన వ్యర్థ ఆరాధనలో ఉంటే దేవుడు ఆనందించడు. వాళ్ళని విడిచిపెట్టమంటున్నాడు. ఈనాడు చాలా మంది కూడా బంధువులు విడిచిపెట్టలేరు, సహవాసం విడిచిపెట్టలేరు, అదే రీతిగా రక్త సంబంధం విడిచిపెట్టలేరు. విడిచిపెట్టాలి తప్పదు ప్రభు కొరకే. ఏది మనం ముఖ్యం అనుకుంటామో దేవునికి ఆయాసకరమైనదో దాన్ని ప్రభు కొరకు ఏం చేయాలమ్మా? విడిచిపెట్టేయాల్సిందే, తప్పదు. ప్రభు అన్నాడు, నా నిమిత్తం అన్నదమ్ములనైను అక్క చెల్లెలైనను బంధువులనైను భూములైనను సమస్తము కూడా విడిచిపెట్టి ఆయన్నే వెంబడించేవాడు ఆ పరలోకాన్ని పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవి శాశ్వతమైనవి కావు, ఇవి తాత్కాలికమైనవి, భూ సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి. ఈనాడు చాలా మంది మనుషులు కూడా యేసు ప్రభు నమ్ముకుంటే మాకేం దొరుకుతాయా అంటారు. యేసు ప్రభు నమ్ముకుంటే ఈ లోక సంబంధమైనవే కాదు, ఆ పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరలోక పట్టణంలో స్వాస్థ్యాన్ని ఇస్తాడు. పరలోక పట్టణంలో నీ యొక్క బహుమానాలు దాచి ఉంచాడు. అవి స్థిరమైనవి, కదలనివి, వాడబారనివి. మహిమ కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం, ఆయన మన కొరకు దాచి ఉంచిన బహుమానం గొప్పది. ఆ యొక్క బహుమానం తెలియక చాలామంది కూడా యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల మాకేం ప్రయోజనం అని ప్రశ్న వేసుకుంటుంటారు. అయితే నిష్ప్రయోజనమైన ఆరాధనలో ఉన్న అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీవు లేచి, ఎక్కడున్నాడు ఆయన? వారి మధ్యలో నివాసం చేస్తున్నాడు, వారితో సహవాసం చేస్తున్నాడు. కానీ దేవుడు ఎవరో ఆయనకు అర్థం కావటం లేదు. ఆయన పేరు పెట్టి స్వరముతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మన దేవుడు మూగ దేవుడు కాడు, మాట్లాడని వాడు కాడు. ఆయన స్వరమెత్తి మానవుడితో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన నీతో స్వరము ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన స్వరంతో మనుషులతో, ఆయనకి ఇష్టమైన వారితో మాట్లాడుతుంటాడు. ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి ప్రభు యొక్క స్వరం కళ ద్వారా, దర్శనము ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు ఆ యొక్క మాటకు మనం ఏం చేయాలమ్మా? లోబడి దేవుడు ఏది చెబుతున్నాడో, ఏది విడిచిపెట్టమంటున్నాడో అది మనం విడిచిపెట్టినట్లయితే ప్రభు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, అయ్యా మా జీవితాలలో మరి ఏమి లేదయ్యా అనుకుంటారు. ఇంకొక వాగ్దానం చేస్తున్నాడు దేవుడు,
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వించు వారిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? ఆశీర్వదించడం కొరకే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నేను ఆనందంగా ఉంచడం కొరకే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ అక్కరో నీ అవసరాలు తీర్చడం కొరకు కూడా పిలుస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అబ్రహాముతో? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఒక జనమా, రెండా? కాదు, అనేక జనాలకు నిన్ను తండ్రిని చేస్తానయ్యా. విశ్వాసులకు తండ్రిగా ఉంటావు. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో నోరెత్తి వాళ్ళు కూడా దీవించబడతారు. నీ నోటు నాకు వాక్కు నీ నోటు ఉంచుతాను కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఒకటి అంటున్నాడు, లేచి నీవు లెగమంటున్నాడు. రెండవది విడిచిపెట్టమంటున్నాడు. 3 చూపించే దేశానికి వెళ్ళమంటున్నాడు. 4 నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 4 కూడా చాలా విలువైనది. 5 ఏందయ్యా అంటే నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుంటే మన జీవితాలలో దేవుని వెలుగు మనలోకి వస్తుంది. దేవుని యొక్క వాక్కు మన దగ్గరకు వస్తుంది. ఆయన మాటలు మన నోట ఉంచుతాడు. ఆయన యొక్క మాటల ప్రకారం, ఆయన యొక్క బాటలో మనం అడుగులు వేస్తే మనం ఏదైతే ఇతరులతో మాట్లాడుతుంటామో వాళ్ళు కూడా ఆశ్రయించబడతారు. ప్రైజ్ ది లార్డ్. మన ద్వారా మనం ఆశ్రయించబడటమే కాదు, మనల్ని బట్టి ఇతరుల కుటుంబాలు కూడా దేవుడు ఆశ్రయించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పట్టణాన్ని ఆశ్రయిస్తాడు, గ్రామాన్ని ఆశ్రయిస్తాడు, గ్రామంలో ప్రజలను ఆశ్రయిస్తాడు. అనేకులకు ఆశీర్వాదము కర్తగా దేవుడు చేయాలనుకుంటున్నాడు అబ్రాహాము. హల్లెలూయా. అంతేకాదు ఇంకొక చోట అంటాడు కదా, నేను నీ నామమును గొప్ప చేస్తాను, నేను గొప్ప చేస్తానయ్యా అన్నాడు. చాలా మంది అంటారు, అయ్యా నన్ను ఎవరు గొప్పగా ఆశీర్వదిస్తారంటే దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్ముకో. యేసు ప్రభు నమ్ముకుంటే నీకు ఇహమందును పరమందు కూడా దీవెనలు నీకు వస్తాయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు నీ ద్వారా అనేక కుటుంబాలకు ఆశీర్వాదం దొరుకుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము వ్యర్థమైన ఆరాధనలో నుండి జీవముగల దేవుని స్వరమును విని ఏది విడిచిపెట్టమన్నాడో వాటన్నిటిని కూడా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి బయలుదేరి ఆయన చూపించే దేశానికి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకం ఒకనాటి స్థిరమైన మనం అనుకుంటాం, కానీ ఒక్కనొక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సింది. స్థిరమైన దేశం ఏందయ్యా అంటే అది పరలోక పట్టణం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి. అబ్రాహామును దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రామా, నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నట్టాడు 15వ అధ్యాయంలో. ఇంకొక మాట ఏమంటాడంటే, నీ పేరు అబ్రాము కాదు, నీ పేరు అబ్రహాము అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇక నుండి నీ పేరు అబ్రాము కాదు, నీ పేరును కూడా మారుస్తున్నాడు దేవుడు. చూసారా, యేసు ప్రభు నమ్ముకుంటే మన స్వభావ లక్షణాలు కూడా మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి, మన మాటలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మన నడకలు మారిపోతాయి, మన అంతరంగాలు మారిపోతాయి. అంతేకాదు ఇంకొక మాట ఏమంటాడంటే, నీవు శపించబడిన అబ్రాముగా ఉండవు. పాత వ్యక్తిగా పాత పద్ధతుల్లో నువ్వు ఉండవు. నువ్వే రీతిగా ఉంటావంటే నూతన స్వభావం కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. నూతన సృష్టివే. నా యొక్క ప్రతిబింబాన్ని అబ్రహాం, నీ పేరు అబ్రహాము అని దేవుడు పేరు పెట్టుకుంటున్నాడు. చూసారా, శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఇప్పుడు ఆయన యొక్క నామాన్ని గొప్ప చేస్తాడు కాబట్టి అబ్రహాము అనే పేరును తీసివేసి అబ్రహాము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు నీ భార్య పేరు శారాయి కాదు, శారా అన్నాడు. అంటే ఏంటి? జనములకు ఆమె తల్లి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. చూసావా, మన కుటుంబాల్లో ఉన్న శాపాన్ని, పాపాన్ని, మన పితరులు చేసిన దోషాలు, తరతరాలు మన పితరులు చేసిన దోషాలు 4 తరాల వరకు మనం వెంటాడతాయి. ఎన్ని తరాలమ్మా?
4 తరాలు అంటాడితే ఆ దోషాలు అవన్నీ కూడా ప్రభు దగ్గర మనం ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. మీరు తిరిగి ప్రభు నమ్ముకున్నాక ఆ యొక్క పాత పద్ధతుల్లోకి మనం వెళ్ళకూడదు. పొరపాటును కూడా ముట్టుకోకూడదు. ఆ వ్యర్థ ఆరాధనలోకి మనం వెళ్ళకూడదు. మనం ఏ ఆరాధనలోకి రావాలంటే ప్రభు సోట అంటారు కదా, వీరు నన్ను పెదవులతో గనపరుచుచున్నారు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నాయి. మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన ఆరాధనలు, వ్యర్థమైన ఆరాధనలు, వ్యర్థమైన బోధలు, వ్యర్థమైన మార్గాలలో యేసు ప్రభు ఉండడు. ఎందుకంటే యేసు ప్రభు ఎవరి దగ్గర ఉంటాడంటే, యేసు ప్రభు ఎవరైతే ఆయనకు హృదయంలో స్థానం ఇచ్చి ఆయనకి సరెండర్ అయిపోయి ఆయన రక్తంలో కడుగుకుంటారో ప్రతి మాలిన్యాన్ని, వారిలోకి వచ్చి ఆయన ప్రాచీన స్వభావాన్ని తొలగించి నూతన స్వభావాన్ని ఇస్తాడు, నూతన జీవాన్ని ఇస్తాడు, నూతన ఆనందాన్ని ఇస్తాడు, నూతన మేళతో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం పాత పద్ధతుల్లో ఉన్న వ్యక్తులు కాదు. ప్రభు నమ్ముకుంటే మనం ఎవరో నూతన సృష్టిగా ఉంటాం మనం. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలే మనలో ఉంటాయి. యేసు ప్రభు యొక్క స్వభావ లక్షణాల్లో మనం ఉంటాయి. ఎదుటి వాళ్ళు ఎలా జాలి, దయ, కనికరం, ప్రేమ, ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉంటాం. అంతేకాదు మరి త్రాగుబోతులు, విందులు, వ్యర్థమైన మరి ఆరాధనలు, వ్యర్థమైన మార్గాలు, వాళ్ళకి వ్యర్థమైన ఆ యొక్క మరి పోకిరి మాటలు, సరస్వక్తుల వైపు మనం వెళ్ళాం. మనం ఎవరు వైపు వెళ్తామంటే శరీర సంబంధమైన వ్యక్తులుగా మనం ఉండం, పర సంబంధమైన వ్యక్తులుగా మారిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, పరలోక రాజ్యం సమీపించింది. ఏం పొందాలమ్మా? మారు మనసు పొందు. ఏ మనసు ఇది? యేసయ్య లాంటి మనసు మనకు కావాలి. యేసయ్య లాంటి గుణ లక్షణాలు మనకు కావాలి. యేసయ్యను పోలి మనం జీవించాలంటే యేసుకు మన హృదయాల్లో ఏం చేయాలా? స్థానం ఇవ్వాలా, యేసుని హృదయాలలో చేర్చుకోవాలా. ఇప్పుడు అబ్రహాముగా మార్చబడ్డాడు. నిజంగా చూసినట్లయితే దేవుని బిడ్డారా, మరి అబ్రహాము జీవితమును మార్చిన దేవుడు, అబ్రహాము జీవితమును మలచిన దేవుడు, అబ్రహామును పిలిచిన దేవుడు నిన్ను నన్ను కూడా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను దీనుడను, సాత్వికుడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకుని అంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. కులము లేదు, మతము లేదు, వర్గము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమ ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు. అబ్రహాము ఆయన మాటకు లోబడ్డాడు గనక, వచ్చాడు గనక అబ్రహాము జీవితంలో అనుకున్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించావు, భూ సంబంధంగా ధనాన్ని ఇచ్చావు, సంపద అంతా ఇచ్చావు కదా, మరి దీనికి వారసులు ఎవరయ్యా నా కష్టాజితానికి అన్నాడు. అప్పుడు అయ్యా మన యొక్క ఇంటిలో ఉండ మరి ఎలియాజర్ను వాడుకుంటావంటే దేవుడు అంటాడు, కాదు కాదు, నీ గర్భవాసమున కుమారుని ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నువ్వు గొడ్డుబోతుగా ఉండవు ప్రభు నమ్ముకుంటే, నువ్వు ఆశ్రయించబడిన వ్యక్తిగా మార్చబడతావు. నీ గర్భాన్ని తెరుస్తాడు, నీ యొక్క భూఫలాన్ని తెరుస్తాడు. అంతేకాదు నీ యొక్క సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే శాపములు కొట్టివేసి ఆశీర్వాదములకు కర్తగా నిన్ను మరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా చూసినట్టయితే మా జీవితంలో కూడా యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో నాకు పిల్లలకు నాకు వివాహం జరగలేదు. అనేకులకి దగ్గరికి తిరుగుతూ ఉండేవాడు తెలియక. ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుడు వాగ్దానం చేసి నాకు భార్యని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ యొక్క వాగ్దాన ప్రకారం దేవుడు నాకు వివాహం జరగడం జరిగింది దర్శనంతో. తరువాత 5 సంవత్సరాల దాకా మాకు పిల్లలు లేరు. ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మాకు పిల్లలు పుట్టాలన్నాడు డాక్టర్ గారు. ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే 7 వారాలు ఉపవాసం ఉండి మందిరంలో ప్రార్థన చేస్తే 7వ రోజున దేవుడు మాతో మాట్లాడాడు. ఇదిగో నీకు వాగ్దానం చేసి కుమారుని ఇవ్వబోతున్నారని దేవుడు నాతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాగ్దాన కుమారుని అనుగ్రహించాడు. అంతేకాదు దేవుని బిడ్డారా, నాకు మరి మన జీవితాలలో ఏది అవసరమో అది ఆయన తీరుస్తూ వస్తాడు. మా జీవితంలో తీరుస్తూ వచ్చాడు. అంతేకాదు నా జీవితాల్లో కూడా నీ అవసరాలు కూడా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నాకెవరూ లేదు,
నేను ఒంటరిగా ఉన్నాను, నేను అనాథిని అనుకుంటున్నావు, కానీ అవి నీవు ఒంటరి కావు. యేసు ప్రభు నమ్ముకుంటే ప్రేసలా నువ్వు అనాథివి కావు. ఆయన ఏమంటాడంటే, నేను నిన్ను ఆదరిస్తాను, నేను ఆదుకుంటాను, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను. ఒక్కొక్కసారి నువ్వు అనుకోవచ్చు, అయా కొండల తట్టు కనులెత్తుతున్నారు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినాయా అనుకుంటూ ఉంటా. ఏ దినాంది ఆ దినాంది ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు నీ సహాయం అందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు అంటాడు, ఆకాశ పక్షులు చూడు, అవి ఎత్తవు కోయవు, కొట్లలో అవి కూర్చుకో, వాటిని పోషించుతున్న దేవుడు నిన్ను పోషించలేడా? నిన్ను ఆదరించలేడా? నిన్ను ఆదుకుంటాడు. ఆయన పోలికతో ఉన్న నీవు ఆయన దగ్గరికి రావాలా? మాలిన్యం కడగబడాలంటే జన్మ కర్మ పాపం లేని పరిశుద్ధుడు నీతిమంతుడు యేసు ప్రభు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, అయ్యా నువ్వు తప్ప వేరొక దేవుడు లేడయ్యా, అయ్యా నేను నమ్ముకుంటున్నాను ప్రభా, నాయన నీ రక్తంలో నన్ను కడుగు, నా హృదయాన్ని మార్చు ప్రభా, అయా నాకు నాయన నీ పోలిక నీ స్వభావం నాకు దయచే, నీ యొక్క రాజ్యంలో వారసత్వం దయచే ప్రభా. ఈ లోకంలో మనం ఉండేది కొంతకాలమే, తాత్కాలికమే, ఒక జనాన్ని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎందుకోసం యేసు ప్రభు నమ్ముకోవాలంటే, మన ఆత్మ ఆయన పెట్టిన దీపం గనక. ఈ ఆత్మ మట్టి నుండి మానవుని చేశాడు, ఆయన పోలికతో చేశాడు మానవుని దేవుడు, ఆయన స్వరూపం ఇచ్చాడు, మానవుని నాసికారంధ్రాల్లో జీవవాయువు పోశాడు, ఆయన ఆత్మను ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మ ఎక్కడదంటే శరీరం, కేవలం ఈ శరీరం కొరకు ఈ ఆత్మను దానిలో ఉంచాడు. ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఈ దీపం యుగ యుగాలు ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభుతో కలిసి జీవించాలా. ఈ ప్రభుతో మనం ఉన్నట్లయితే మన ఆత్మను ఆయన కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు రాబోతున్న శోధనలోనే తప్పిస్తాడు, రాబోతున్న ఉపద్రవాలనే తప్పిస్తాడు, నీ అక్కరలు తీరుస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు. ఈ ఆత్మ ఈ శరీరానికి కూడా మాలిన్యం కడగబడాలంటే యేసు రక్తం దగ్గరికి రావాలి మనం. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం ఏం చేస్తుందంటే ప్రతి పాపము నుండి మానవుడిని విడిపించుటకు సిద్ధముగా ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. యేసు రక్తం జన్మ కర్మ పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు యేసు ప్రభు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన అనాథులుగా విడిచిపెట్టిలే దేవుడు కాదు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. నిన్నే కాదు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలనే కాదు, నీ సంతతిని కూడా విస్తరింపజేస్తాడు. నీ సంతతినే కాదు, నీ ద్వారా అనేకులు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారం మీదకి రాకుండా కంచి వేస్తాడు, నీ కాపుదల భద్రతను ఇస్తాడు. అబ్రహాము దేవుని యొక్క మాటకి లోబడి వచ్చాడు కనుక ఆశీర్వాదములకు కర్తగా ఉండడానికి దేవుడు పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క మరి ఉదయ కాలంలో ప్రభు మరణపు ముళ్ళు విరిచి పునరుద్ధానుడై మన కొరకు ఆయన సజీవుడై తిరిగి లేచాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటనిచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన నరుడు కాడు. చాలా మంది మనుషులు మాటలు ఇస్తారు కానీ తప్పిపోతారు, తొలగిపోతారు, విడిచిపెడతారు, ఎవరు ఆదరించలేరు. కానీ దేవుడు మటుకు నీకు మాటనిచ్చాడా, ఆయన తప్పకుండా ఏం చేస్తాడమ్మా, నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఇక అబ్రాహాము అన్నాడు కదా, నీ పేరు అబ్రాహాము కాదు కానీ అబ్రహాము అన్నాడు. నిజంగా మన కొరకు యేసయ్య కల్వారి శిలువలు ఆయన మన కొరకు ఈ లోకంలో మహిమంతను విడిచిపెట్టి ఈ లోకంలో నరుడిగా దిగి వచ్చి జన్మ కర్మ పాపము లేని వాడిగా ఆ యొక్క శిలువలో మరి ఆయన మన కొరకు ఆ యొక్క మరి అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు భరించాడు. మన కొరకు ఆయన శిలువలో మోసాడు. మనం పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయన అనుభవించి ఆయన మన కొరకు తన యొక్క పోలికనంతగా మార్చుకుంది. ఎందుకోసమో తెలుసా, నీకు సొగసును స్వరూపం లేని ఆయన నీకు సొగసును స్వరూపం ఇవ్వాలని, ఆయన పోలికలోకి నిన్ను మార్చాలని,
ఆయన సుగుణాలు నీకు నాకు ఇవ్వాలని ఆయన మన కొరకు మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచాడు సజీవునిగా. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానుడా తిరిగి లేచాడు, మహిమ స్వరూపంతో తిరిగి లేచాడు. మరణము ఆయనను బంధించలేకపోయింది, ఆ యొక్క చట్టాలు ఆయన బంధించలేకపోయాయి. కారణం ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు మాటకు లోబడ్డాడు. అన్నిటికంటే విలువైనది ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడితే నీకెంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. నీ యొక్క దుఃఖ దినాలను ఆయన తొలగిస్తాడు. నీకున్న శ్రమలను, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, ఉపద్రవాలను, కరువును, ఖడ్గములను తప్పిస్తాడు. నీవు నడవలసిన త్రోవలైనా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క సుగుణాలు మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే అంటాడు కదా ఒక భక్తుడు, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందమో. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప సగానే నా బ్రతుకుగా మారేనులే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. ఆయన నడిపించే త్రోవలో మనం ఉండాలి. ఈనాడు చాలామంది మనుషులు రకరకాల త్రోవలు నడుస్తున్నారు. ఏ త్రోవలు? యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాడు. నేను చెప్పిన మాటల ప్రకారం ఎవరైతే మారు మనసును పొంది బాప్తిస్మం పొంది యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరిస్తాడో వారి ప్రార్థన చేస్తుంటే ఆయన ఆత్మను కుమ్మరించి ఆయన రాజ్య వారసులుగా తీర్చిదిద్దుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, అబ్రహాము ఎవరి కోసం ఎదురు చూశాడంటే పునాదులుగా పట్టణం కొరకు ఎదురు చూశాడు. హల్లెలూయా. ఒక దినాన్ని పట్టణాలు శిథిలమైపోతాయి, ఒకనొక దినాన్ని పట్టణాలు మరి ఏదో రీతిగా పాడైపోవచ్చు. కానీ ఆయన కడుతున్నాడు మనకు ఒక పట్టణం. ఏందంటే పునాదులు గల పట్టణం, పరలోక పట్టణం. ప్రైజ్ ది లార్డ్. అది నిత్యము యుగ యుగాలు ఉండే పట్టణం. అక్కడ సూర్యుడు అక్కరలేదు, చంద్రుడు అక్కరలేదు. మరి అంతేకాదు, ఆ యొక్క పట్టణము బంగారుపు వీధులతో ఉండే పట్టణం. అది ఆ యొక్క పట్టణములో గొర్రె పిల్లయే దీప కాంతి అయి నిత్యము నిలిచిండే పట్టణాన్ని ఆయన కడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టణం కొరకు మనం పిలుస్తున్నాడు. ఒకనొక దినాన్ని యేసయ్యను మరి యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు పిలిచాడు. ఎవరినయ్యా అంటే మరి ఈ యొక్క చేపలు పట్టి జాలరులను పిలిచాడు. మీరు నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులు పట్టే జాలరం చేస్తాడని పిలిచాడు. ఒకనొక దినాన యేసయ్య పేతురు ధోనిను అడిగి కూర్చున్నాడు. ఈనాడు చాలా మంది అంటారు, ఏమండి యేసు ప్రభు దేవుడు అంటున్నారు కదా, మరి ఆయన మా దగ్గరికి రావచ్చు అంటే నువ్వు అడగా, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఓ నా కుమారుడా, నా కుమారి, నేను నీ దగ్గరకు వస్తున్నాను. నీ హృదయం అనే తలుపు తెరు, నీ మనసును తెరు, నీ అంతరంగాన్ని తెరు, నన్ను చేర్చుకో. నా మాటలు చేర్చుకుంటే నేను నీలోకి వస్తాను, నీలో ప్రాచీన స్వభావం తొలగిస్తాను, నవీన స్వభావాన్ని ఇస్తాను, నూతన మార్పు, నూతన ఆనందాన్ని ఇస్తాను, నూతన త్రోవలని నడిపిస్తాను. అంతేకాదు, పేతురుని అడిగి ఆ ధోనిలో యేసయ్య కూర్చున్నాడు. కూర్చొని అనేకులకు ఉపదేశం చేస్తున్నప్పుడు పేతురుతో అంటున్నాడు, పేతురు నీ ధోనిను కొంచెం లోతుకి నడిపించన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యేసు ప్రభువును వెతకాలంటే మోకాళ్ళ దండేసి కొంచెం ప్రార్థన చేయి, ఇంకొక కొంచెం ప్రార్థనలో గడుపుతూ నేర్చుకో, ఇంకా కొంచెం వాక్య ధ్యానం చేస్తూ నేర్చుకో, ఇంకా కొంచెం వాక్యం లోతుకు వెళ్ళు. లోతుకు వెళ్ళిన తర్వాత పేతురుతో దేవుడు అంటాడు కదా,
పేతురు, నీ ధోనిని కొంచెం లోతుకు నడిపించావు కదా, నేనున్న ధోనిను లోతుకు నడిపించి ఏమన్నా తెలుసా, ఇప్పుడు వల వేయన్నాడు. అయ్యా ఏలిన వాడ రాత్రి అంతా కూడా వల వేసానయ్యా, ఒక్క చేప కూడా నాకు దొరకల. చూసారా, ప్రభు అడుగుతున్నాడు, పేతురు ఇంకా నీ ధోనిని ఇంకా కొద్దిగా లోతుకు నడిపించు, ఇంకా ప్రార్థన చాలా, ఇంకా వాక్య ధ్యానం చాలా, ఇంకా ఆయన కార్యాలు జరగడానికి ఇంకా శక్తి చాలా, నీకు ఇంకా ప్రార్థన క్రయాన్ని బాగా ఏడు. ప్రభు నీకు దర్శనం ఇచ్చి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నీ బిడ్డల అక్కర తీరుస్తాడు, నీ అక్కర తీరుస్తాడు. పేతురు అంటున్నాడు, అయ్యా ఏలినవాడ అనగా నన్ను ఏలేవాడా ప్రభువా, అయ్యా రాత్రి అంతా నేను శ్రమ పడ్డానయ్యా, నాకు ఒక్క చేప కూడా దొరకలేదు. మనం కూడా ఒక్కొక్కసారి మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత మార్గాలకు ఎదుగుతూ ఉంటాం. ఏ మేలు దొరకదు. ఎవరు రావాలి మేలు జరగాలంటే యేసయ్య మాట మీద మనం ఆశ పెట్టుకోవాలి. వెంటనే అడగల, ధోని కుడి వైపునకు వలవే. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య మాటకు లోబడ్డాడో ఆయనకున్న శ్రమంతా కూడా యేసయ్యతో చెప్పుకున్నాడు. చాలామంది అనుకుంటాం, ఎవరికో ఏదో చెప్పుకుందాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వీళ్ళ దగ్గరికి వెళ్దాం అంటాం, కానీ ఏ మేలు కూడా మనకి దొరకదు. బంధువుల దగ్గరికి వెళ్తాం, రక్త సంబంధుల దగ్గరికి వెళ్తాం, స్నేహితుల దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఇరుగు సంబంధాల దగ్గరికి వెళ్తాం, అయ్యా మాకేదైనా సహాయం చేయండి అని. ఎవరు దొరకదు. నువ్వు ఎదకవలసిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు ఎదకాలి. యేసు ప్రభు మాట ప్రకారమైన చేర్చుకున్న వ్యక్తి ఆయనకు ఉన్నదంతా ఆయనతో చెప్పుకున్నాడు. ఉన్నదంతా ఆయనతో చెప్పుకున్న తర్వాత పరిస్థితులన్నీ కూడా వెంటనే దేవుడు దయా కనికరం కలిగిన వాడు కనుక ఆయన మొరను విన్నాడు కనుక వెంటనే అంటున్నాడు కదా, ధోని కుడి వైపున వల వేయి అన్నాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. ఆమేన్. కారణం ఆయన నోటి మాటతో సెలవిచ్చాడంటే నీ అవసరాలన్నీ తీరుస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబానికి ఏది కావాలో, నీ పరిస్థితులకి ఏది కావాలో, నీ పిల్లలకి ఏది కావాలో ఆయన మాట ప్రకారం అడుగులు వేస్తే వరాలు జల్లు మూట నీ ఇంటిలోకి ఒంటిలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు పేతురు వెంటనే ఆ యొక్క మునిగిపోయే చేపలు పడ్డాయి. ఈనాడు చాలా మంది కూడా ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వీళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ ఏమేమి దొరకదు. రావాల్సిన వ్యక్తి ఎవరంటే యేసయ్య సర్వ సంపదల ఘనయ్య ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదముల కర్త అయి ఉన్నాడు. అంతేకాదు శూన్యములో నుండి భూమి అవురుగా కంటే అయిపోయింది. శూన్యములో నుండి మరి దేవుని బిడ్డ సృష్టిని చేసిన దేవుడు నేను అక్కడ తీర్చలేడు. ఆయన స్వరూపం ఇచ్చిన దేవుడు, ఆయన ఆత్మ ఇచ్చిన దేవుడు తీరుస్తాడు. ఆయన పాదాల దగ్గర గడపాల, ఆయన మార్గం తెరుస్తాడు. అంతేకాదు ఆ యొక్క పేతురు ధోని మునిగిపోతుంటే ఇంకొకరు సహాయం చేయమని అడుగుతున్నాడు. ఆశీర్వాదాలతో నింపబడ్డాయి, విస్తారమైన చేపలు పడ్డాయి. వారి జీవితాల్లో ఏనాడు ఇలాంటి మరి చేపల వర్షం వాళ్ళు చూడలేదు. ఆ యొక్క దీవెనల వర్షం చూశాడు పేతురు. ఆయన పాదాల మీద పడిపోయి, అయ్యా నేను పాపాత్ముడు అయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళయ్యా అంటే ఇప్పుడు ప్రభు అంటాడు కదా, కనికరం కలిగిన ప్రభు అంటాడు, పేతురు ఇక నుండి నువ్వు ఈ యొక్క చేపల పట్టు వాడవు కాదు, నువ్వు ఎలాంటి వాడవు, మనుషులు పట్టే జాలనం చేస్తానన్నాడు. హల్లెలూయా. అంతేకాదు పేతురికి దేవుడు తాళం చేతులు ఇచ్చాడు. భూలోకంలో ఏది బంధించబడుతుందో పరలోకంలో కూడా అది బంధించబడుతుంది. ఏది ఇప్పుతావో అది ఇప్పబడదు పేతురు అన్నాడు. యేసు ప్రభు లేచిన తరువాత పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాక ముమ్మారు అబద్ధం ఆడిన పేతురుతో ప్రభు మాట్లాడి దర్శించిన తరువాత పేతురు ఒక దినాన దేవుని ఆత్మను పొందుకున్నారు. అపోస్తలులు దేవుని బిడ్డలారా ఆత్మపూర్ణులైపోయారు. పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకున్నారు. అయ్యో మనల్ని ఏం చేస్తారో ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఇవన్నీ ఏం చేస్తారు, భయపడిపోతున్నారు. ఆయన ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారి మీద కుమ్మరించబడింది. హల్లెలూయా. ఆ యొక్క శక్తి వారికి కనబడి వారి మీద రాలగా పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడ్డారు. అంతేకాదు ఆ దినాన పేతురు నోరు తెరిచి మాట్లాడుతుంటే 3000 ఆత్మలు రక్షించాడు దేవుడు. హల్లెలూయా. ఒకానొక దినాన యేసు ప్రభు ఎవరో నాకు తెలియదన్న పేతురు ఆ ఆత్మను పొందుకున్న తరువాత లోబడ్డాక పరిశుద్ధాత్మకి నడిపింపుకి అప్పగించుకున్న తరువాత ఒక్క ప్రసంగానికి 3000 ఆత్మలను దేవుడు రక్షించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని యొక్క బిడ్డలారా, నిన్నొక సాక్షిగా వాడుకోవాలనుకుంటున్నాడు, నిన్నొక సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. అంతేకాదు, మరి నిజంగా చూసినట్లయితే ఎస్తేరు ఉన్నది అనాది, తల్లిదండ్రులు కోల్పోయింది, బాబాయ్ దగ్గర భక్తిలో ఎదిగింది. ఒకానొక దినాన దేవుడు ఆమెను ఆ యొక్క హిందూ దేశానికి మరి ఆయన రాణిగా చేశాడు ఆమెను. హల్లెలూయా. అనాదిని దేవుడు ఏం చేశాడంటే సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అంతేకాదు, ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగాన్ని రక్షించడం కొరకు ఆమెను ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. సామ్రాజ్యాన్ని అప్పగించాడు. నీకు నాకు కూడా దేవుడిచ్చే అధికారాలు గొప్పవి. ఈ లోక అధికారమే కాదు, పరలోక అధికారము నీకు ఇస్తానని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ యొక్క మరి ఉదయకాలంలో దేవుని మాటకు లోబడి ఎస్తేరు వల్ల తగ్గించుకొని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీకు ఉన్నతమైన మరి మరి దీన దరిద్రులని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తిన దేవుడు ఎస్తేరుని నిన్ను కూడా లేవనెత్తి సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో దేవుని మాటకు లోబడి వచ్చిన అబ్రాహామును దేవుడు అబ్రహాముగా మార్చి జనములకు తండ్రిగా మార్చాడు. యేసు ప్రభు ఎవరో తెలియదన్న పేతురు, యేసును చేర్చుకున్న పేతురు విస్తారమైన చేపలు పడ్డాయి. అయితే ఒకానొక దినాన యేసు ప్రభు తెలియదన్న పేతురు యేసు ప్రభు ఆత్మ కొరకు కనిపెట్టుకున్నాడు. పునరుద్ధారణ చేసి ఆత్మను పొందుకున్నాక ఆత్మపూర్ణులై ఒక్క ప్రసంగం చేస్తే 3000 మందిని రక్షించుకున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, నీవు నన్ను అడుగు, జనములను నీకు సొత్తుగాను భూదిగంతములు నీకు స్వాస్థ్యముగా దేవుడిస్తానంటున్నాడు. దీవించి ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ నా శాపాన్ని పాపాన్ని శిలువలో భరించాడు. యేసు శిలువలో ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచాడు. ఆ యొక్క స్వభావాన్ని, ఆ యొక్క స్వరూపాన్ని నూతన సృష్టిగా నిన్ను మలచాలని కోరుకుంటున్నాడు. ప్రభువుకు నీ హృదయంలో స్థానం ఇస్తావా? ప్రభు మాటను హృదయంలో చేర్చుకుంటావా? ప్రభువుకు నువ్వు సరెండర్ అయిపోతావా? ప్రభు మాటకు లోబడితే నీ జీవితంలో భూ యొక్క మరి పరమందును స్వాస్థ్యం ఇస్తాడు, భూ సంబంధమైన స్వాస్థ్యాన్ని ఇస్తే అవసరాలు తీరుస్తాడు. అంతేకాదు, ఆయన ఆత్మను నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి ఆయన నీకు సిద్ధముగా ఉన్నాడు. అయితే నీవు ఆయన రక్తములను కడుగుకొని శుద్ధి చేసుకొని ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేసినట్టయితే, ప్రభు మాటకు లోబడినట్లయితే ఆయన నిన్ను ఒక పాత్రగా వాడుకుంటాడు. ఇదిగో నన్ను అడుగు, నేను భూదిగంతములకు నిన్ను సొత్తుగా ఇస్తాను, ఇదిగో నీకు స్వాస్థ్యాన్ని ఇస్తాను అంటున్నాడు. ఒకవేళ పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇస్తాడు, బిడ్డల జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అంతేకాదు, నిన్ను బట్టి, నీ నోటి మాటను బట్టి, ప్రభు నీతో ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి నీ ద్వారా అనేకులకు మేలుకరంగా నిన్ను మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. మోకరించి ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయ, 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 హల్లెలూయ. పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువా, మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధారుడా తిరిగి యేసయ్యా, అయా నన్ను అడుగమో, అయా ఇదిగో నా తండ్రి భూదిగంతమును సొత్తుగా, అయా స్వాస్థ్యముని ఇస్తాను వాగ్దానం ఇస్తున్న దేవుడు అవుతుంది. అన్నాడు అబ్రహాము. నాయన వ్యర్థమైన ఆరాధనలో ఉంటుండగా ప్రభా పిలిచావు నాయన, నీ స్వరమును విన్నాడు తండ్రి. ప్రభా ఇదిగో నాయన, ఏది విడిచిపెట్టమన్నావో అది విడిచిపెట్టాడు తండ్రి. లెగమన్నావు తండ్రి. అంతేకాదు, చూపించు దేశానికి వెళ్ళమన్నావు నాయన. అయా అబ్రహాము నాయన, అయా ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చావు. నిన్ను బట్టి ఇతరులను ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. నీకు వందనాలు. అవును నాయన, మా శాపాన్ని పాపాన్ని నాయన ఆ శిలువలో భరించావు నాయన. అయా శాపగ్రస్తమైన మా జీవితాలను, మా బ్రతుకులను, మా పద్ధతులను ప్రభా చూచి మహిమను విడిచి లోకానికి వచ్చి శిలువలో నాయన ముక్కలుగా నీ దేహం చేర్చబడింది ప్రభా. అయా మా కొరకు శిలువలో మోసావు, నిందలో పడ్డావు, అవమానాలు తండ్రి భరించావు. మరణపు ముళ్ళను విడిచి తిరిగి లేచిన సజీవుడవు అయ్యా, నీకు వందనాలు. అయా ఇదిగో నీ రక్తంలో నన్ను మమ్మల్ని కడగండి. మంతరంగాల్లోకి రండి నాయన. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారి జీవితాలలో ఉన్న మాలిన్యం కడగబడకు మనస్సాక్షిని నాయన ఒప్పింపచేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. ప్రతి ఆత్మ నరకానికి వెళ్ళటానికి వీలేదు నాయన. నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి తండ్రి. అగ్ని ఆరదు, పురుగు చావదు నాయన. ప్రభా ప్రతి బిడ్డ వారి జీవితాలను మార్చుకొని, వారి పద్ధతులను మార్చుకొని, అయా వారి కుటుంబాలను మార్చుకొని ప్రభా నీ వైపు తిరిగే కృప వారందరికీ దయచేసి పెట్టండి.
వాళ్ళలో ఉన్న ప్రాచీన స్వభావం తొలగించండి. నవీన స్వభావం నాకు మాకు దయచేయండి. అలాడు నాయన పేతురు ధోనిని అడిగి కూర్చున్నావు. ఇది నన్ను మమ్మల్ని అడుగుతున్నావు తండ్రి. ఓ నా కుమారుడా, నా కుమారుడు, నీ హృదయం నాకు ఇస్తే నేను నీలోకి వస్తానంటున్నావు తండ్రి. అయా పేతురు నాయన ధోనిని వాడుకున్న దేవుడవు కనుక పేతురు అక్కడ తీర్చావు నాయన. విస్తారమైన చేపలిచ్చావు నాయన. అంతేకాదయ్యా యేసు ప్రభు ఎవరో తెలియదని భయపడిపోతున్న పేతురు నాయన, అయా ఇదిగో నా తండ్రి నీ ఆత్మను కుమ్మరించినప్పుడు నాయన, నీ ఆత్మతో నింపబడినప్పుడు, నీ ఆత్మ కొరకు కనిపెట్టుకొని ప్రార్థించినప్పుడు నాయన నీ పరిశుద్ధాత్మని ఇచ్చావు తండ్రి. 3000 ఆత్మను రక్షించుకున్నావు ప్రభు అని కొందనాలు. అయా ఈనాడు ఈ గ్రామంలో అనేక మంది నశించిపోతుండగా అనేక బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి. ప్రతి బిడ్డను ఆయన వారి జీవితాలను యేసు సజీవుడని తెలుసుకొని అయా యేసుకు సరెండర్ అయిపోవటానికి, యేసు వైపు మళ్ళటకు నాయన, అయా ఈ గ్రామంలో బిడ్డల నాయన యవనస్తులు, యవనాలు, వృద్ధులు అయా అనేకులు కూడా రక్షించబట్టకు నరకాగిల నుండి ఆయన మీరు తప్పించండి. నేను నీ దీనదాసుల ద్వారా నాయన అయా నువ్వు నాయన విత్తన విత్తనాలు నామాలు ప్రతి బిడ్డల గుండెల్లో నిలికండి ఫలపచ్చి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి పెట్టమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.